నమస్తే, వెల్కమ్ టు వైకే డైరీస్. విజయసాయి రెడ్డి ఒకప్పుడు జగన్కు రైట్ హ్యాండ్, వైసీపీలో నెంబర్ 2గా హవా చూపిన వ్యక్తి. పార్టీ డెసిషన్స్లో ఆయన మాటే ఫైనల్. కానీ 2024 ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. వైసీపీలో పవర్ ఈక్వేషన్స్ పూర్తిగా మారాయి. విజయసాయి రెడ్డికి పొమ్మనకుండా పొగబెట్టారు. దీంతో ఊపిరాడక ఆయన వైసీపీకి, దాని అధినేత జగన్కు దండం పెట్టి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ రాజకీయాలు నాకొద్దు, నేను వ్యవసాయం చేసుకుంటా అని పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. చెప్పినట్లుగానే మొదట్లో రైతుగా వ్యవసాయం చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కనిపించారు. ఇక ఆ తర్వాత ఆయన అసలు బయట కనిపించడమే మానేశారు. దీంతో విజయసాయి రెడ్డి నిజంగానే రిటైర్ అయ్యారేమో అని అంతా అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్లో పెద్ద హాట్ టాపిక్గా మారాయి. తాను ఇప్పుడైనా రాజకీయాల్లోకి తిరిగి వస్తానని రీ ఎంట్రీపై కుండబద్దలు కొట్టేశారు. ఇంకా తన రాజకీయ కెరీర్కి ఎండ్ కార్డ్ పడలేదని, అవసరమైతే కొత్త పార్టీ స్థాపించడానికి కూడా వెనకాడేదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు మద్యం కుంభకోణం దర్యాప్తులో విజయసాయి రెడ్డి పేరు తెరపైకి రాకపోవడం జగన్లో అనుమానాలు ఇంకా పెంచుతోందని టాక్. మొన్నటికి మొన్న వైసీపీలోకి విజయసాయి రెడ్డి తిరిగి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే సొంతంగా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. వ్యవసాయం అంటూ రిటైర్మెంట్ ప్రకటించినా రోజుకొక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా రాజకీయ ఆశలు బతికే ఉన్నాయని స్పష్టమవుతోంది. మరోవైపు అసలు ఆయన నిజంగా పార్టీ పెడతారా, అది సాధ్యమేనా అంటే సాధ్యమే, కానీ మనుగడ అనేది అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఆయన పార్టీ పెడతానని అనడం ద్వారా జగన్ని బ్లాక్మెయిల్ చేసినట్లవుతోంది. ఎందుకంటే వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువగా మద్దతు ఉంది. బహుశా దానిలో చీలిక తెచ్చేందుకు విజయసాయి రెడ్డి కొత్త పార్టీ అనవచ్చు, కానీ అంతకు మించి ఏమీ కనిపించడం లేదు కూడా. సాధారణంగా అధికార పార్టీలు కొత్త పార్టీలు ప్రోత్సహిస్తుంటాయి. తద్వారా ఓట్ల చీలికతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు వస్తాయని, ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించడం వెనక అదే పరమార్థం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా బీజేపీ గేమ్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. బీజేపీ అనుమతి లేకుండా ఆయన ఒక్క అడుగు కూడా వేయరని టాక్. ఎందుకంటే ఆయన మెడపై ఈడీ కేసులు కత్తిలా వేలాడుతున్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ పెడితే వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలు వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. అలానే అటు కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది లీడర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింట్లో ఏది జరిగినా అది కూటమికే ప్లస్ పాయింట్గా మారుతుంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలుతుంది. అది అంతిమంగా వైసీపీకే పెద్ద ఎదురుదెబ్బ. అయితే విజయసాయి పార్టీకి ప్రజాదరణ ఉంటుందా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్న. విజయసాయి రెడ్డికి మాస్ ఇమేజ్ ఉందా? పార్టీ పెడితే నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా? ఇవే ప్రశ్నలు బీహార్ ఎన్నికలప్పుడు కూడా తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి మాస్టర్ స్ట్రాటజిస్ట్ కూడా పార్టీ పెట్టి పెద్దగా ఫలితాలు సాధించలేకపోయాడు. అలాంటప్పుడు విజయసాయి ఒంటరిగా పార్టీ పెట్టి ఏపీలో ఎంత మేర ప్రభావం చూపుతారు? అది కూడా వైసీపీలోని రెడ్డి వర్గం, కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు వస్తే తప్ప పార్టీకి స్పీడు రాదనే అభిప్రాయం పక్కాగా వినిపిస్తోంది. మొత్తానికి విజయసాయి రెడ్డి ఇంకా రాజకీయాల్లో ఉన్నారనే క్లియర్ సిగ్నల్ ఇచ్చేశారు. కొత్త పార్టీ పెడతారా, లేక జగన్పై ప్రెషర్ పెంచే స్ట్రాటజీనా, లేక కూటమి కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో చీలిక ప్రయత్నమా? విజయసాయి ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆయన చేసిన ఒక స్టేట్మెంట్తో ఏపీ రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కిపోయాయి. రైట్, ఇదే అంశంపై మనం ఇవాళ డిస్కషన్లో చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్, ఇద్దరికీ నమస్తే సార్. నమస్తే. రైట్, మోహన్ రెడ్డి గారు, మొదట మీతో స్టార్ట్ చేస్తున్నాను సార్. విజయసాయి కొత్త పార్టీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది మీరు చెప్పే ముందు ఒకసారి ఆయన నిన్న ఏమన్నారు కూడా సార్, మీకు కూడా కోటేశ్వరరావు సార్, ఇద్దరికి ఒకసారి వినిపిస్తాను సార్, ప్లీజ్ ఆ బైట్ ప్లే చేయండి. ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకుంటున్నాను. అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలువేమని వచ్చింది. ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క సంకల్పం.
రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశం. రైట్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దల కోటేశ్వరరావు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ రాజారెడ్డి గారి దగ్గర ఆడిటర్గా మొదలుపెట్టి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కంటిన్యూ అవుతూ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆడిటర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ అక్రమ కేసుల్లో భాగంగా ఈయన ఆడిటర్ కాబట్టి ఈయన కూడా కేసులో పెట్టినప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈయనకు రాజకీయ అవగాహన కల్పించి రాజకీయాల్లోకి చేర్చుకొని రాజకీయాల్లో ఆయనకు కావాల్సినటువంటి స్థానాన్ని ఇచ్చి రాజ్యసభ మెంబర్ కానీ, టీటీడీ బోర్డు మెంబర్ కానీ, ఆ తర్వాత రెండోసారి రాజ్యసభ మెంబర్ వేయడం కానీ, జాతీయ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం, ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం కానీ, రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత అనుబంధ సంస్థలకు ఇన్ఛార్జిగా ఉండడము, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండడము, అన్ని రకాలుగా బయట చూసే వాళ్ళందరికీ నెంబర్ టూ అనే విధంగా ఒక ముద్ర అయితే పడింది. తర్వాత ఆయనకు మరి 24 వరకు ఉండడం, 24లో ఆయన రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం, పోటీ చేసి దారుణంగా ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత కొద్ది కాలానికే వాళ్ళు అక్కడేదో కాకినాడలో ఇలా అల్లునికి సంబంధించిన పోర్టుకు సంబంధించినటువంటి ఏదో కేసులు ఉన్నాయని, ఆ కేసుల్లో ఏదో తిరగదొడతారని రకరకాల ఆరోపణలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన రాజకీయాలు ఉంటే నేను తప్పుకుంటాననే ఉద్దేశంలో భాగంగా చెప్పడంతో పాటు ఊరికే పోతే చూసేవాళ్ళు ఎందుకు పోతున్నాడు, ఎందుకు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇస్తే మీరు వెళ్ళిపోతున్నారు కదా అనే మాట వస్తుందనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీ మాటిని మాకు ఇబ్బందులు పెడుతున్నాడు, ఆ కోటరీలో నేను తట్టుకోలేకుండా అందువల్ల నేను బయటకు వస్తున్నానట్టు చెప్తున్నారు. పార్టీ పెట్టిన రోజుల పార్టీలో మీ స్థానం ఎక్కడ ఉన్నది, మీరు ఎంత దగ్గర ఉన్నారు? అలాంటి వ్యక్తి ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు మొత్తం మీ హ్యాండ్ ఓవర్ చేసి మీరు అక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీ లెవెల్లో అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు నడిపినటువంటి వ్యక్తులు మీరు. ఈ రోజు మీరు కోటరీ ఉంది, ఆ కోటరీ కోసం మేము బయటకు వస్తున్నాను, ఆ కోటరీని చూసినట్టు ఎవరు కోటరీ, ఏంది కోటరీ? కోటరీ ఏముంటుంది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారే ఒక కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారే ఒక కోట. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు పనిచేసినటువంటి వ్యక్తులు మీరేదో బయటికి పోవాలనే ఆలోచనలో భాగంగా మీరు వచ్చి మాట్లాడడం మంచి పద్ధతి కాదని నేను అంటున్నా. అదేవిధంగా పార్టీ అంటున్నారు, రాజకీయ పార్టీ అంటున్నారు, లేదా నాకు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు, నాకు 20 సంవత్సరాలుగా మంచి మిత్రుడు, మరి అది ఇది అని చెప్తున్నారు కదా. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రేయోభిలాషిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరగా ఉండాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ పొత్తు పెట్టుకొని అక్కడ కలిసినారు కదా, మీ ఫ్రెండ్ కదా, మీరే ఇక్కడ కలపాల్సిండే, ఇక్కడ కల్పించి నడిపించాల్సిండే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్నారు, మీరు అక్కడ పవన్ కళ్యాణ్ మీ మిత్రుడు, మీరు వాళ్ళిద్దరూ కలిసి, మీ బంధువు మీ మిత్రుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. మరి ఇది ఎక్కడ న్యాయమో? ఇది న్యాయమేనా? అక్కడ మీ బంధువు చంద్రబాబు నాయుడు గారని మీరే ఓపెన్ గా చెప్పడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు నాకు అత్యంత విశ్వాసమైనటువంటి మిత్రుడు, నాకు 20 సంవత్సరాలుగా నాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అని మీరే చెప్పడం జరిగింది. నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరే చెప్పడం జరిగింది. మరి ఇన్ని జరిగేటప్పుడు ఈ అవగాహన మీకు ఉంటే మరి మీరు మాట్లాడి ఉండవచ్చు కదా. అలాంటివన్నీ వదిలిపెట్టేసి ఈ రోజు ఏదో మీరు బయటికి పోయి నేను పోయి పార్టీ పెడతాను. పార్టీ పెట్టడం ఆశామసిన పార్టీలు, రాజకీయ పార్టీలు అనేక మంది పెట్టారు. పెట్టిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయినారు. బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి చిరంజీవి లాంటి వ్యక్తి కూడా పార్టీ పెట్టి ఆ పార్టీని నడుపుకొని చేతగా కాంగ్రెస్ లో కలిపేసినారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టి ఆ పార్టీలో 2 చోట్ల ఓడిపోయి, ఆ పార్టీ ఫస్ట్ టైం పోటీ చేయకుండా రెండోసారి పోటీ చేస్తే, ఆ పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోయి ఇంకా మన పార్టీని నిలబెట్టుకోలేము రాష్ట్రంలో అనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎటు ఇక్కడ ఆదరణ లేదు కాబట్టి ఈయనకున్నటువంటి ఆదరణ అక్కడ బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, వీటన్నిటిని కలుపుకొని నడపచ్చని ఆలోచనలో భాగంగా నడిపినారు తప్ప సాదాసీదా వాళ్ళంతా పార్టీలు నడపాలంటే అంత ఈజీగా లేవు కదా. పార్టీలు నడపాలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా. మనం పార్ట్ టైం వచ్చి పార్ట్ టైం రాజకీయాలు చేస్తాం, నేను సెలవు తీసుకుంటాను, నేను వ్యవసాయం చేసుకుంటా, నేను నిమ్మకాయలు అమ్ముకుంటా, తర్వాత వచ్చి మళ్ళీ నేను రాజకీయాలు చేస్తా అంటే అంత ఈజీగా జనం. విజయసాయి రెడ్డికి అంత సీన్ లేదంటారా? మోహన్ రెడ్డి గారు అంత సీన్ లేదంటారు? మామూలుగా నేను చెప్పేది అది. విజయసాయి రెడ్డి గారైనా మీరైనా నేనే నాకుంటుంది పార్టీ పెట్టాలని. మరి నేను కూడా ఎమ్మెల్యే కూడా కాలేకుండా 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండా నేను ఒక పార్టీ పెడితే నేను కూడా బాగుంటుందేమో అని అనుకుంటే అవుతుందా? అది ఎన్ని కావు కదా, అలాంటివన్నీ జరిగే పనులు కాదు. పార్టీ పెడితే ఏదో మీరు అంటున్నారు కదా రెడ్డి ఓటు పీక చీల్చడానికి వాళ్ళు వీళ్ళు అనుకున్నారని,
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకుని చీల్చడానికి మొన్న జరిగినటువంటి కుట్రలు తప్ప ఇంకా చీల్చే ప్రసక్తి అంతకు తగ్గించి ఎవరు చీల్చుకోలేరు. వీళ్ళు ఇంకా క్రమేణా ఒక్కొక్క పార్టీని కనుమరు కావాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఎవరు కదిలించారు. రెడ్డి సామాజిక వర్గం అంటే ఇప్పుడు షర్మిలమ్మ గారు రెడ్డే కదా, షర్మిలమ్మ గారు వచ్చి ఎంత పీకినారు. ఆమె జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధినేతలు వచ్చి ప్రచారం చేసి ఆమె రాష్ట్రం అంతా తిరిగి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి అయినా చంద్రబాబు నాయుడు గారితో దాదాపు పొత్తున్నంత వ్యవహారాలు నడిపి అలాంటి వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినారు. ఇలాంటి వ్యక్తులు ఏమి గెలుస్తారు, ఎప్పుడు రాజకీయాల్లో గెలుస్తారు. ఆయన వయసు ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. ఇంకేంది ఆయన వచ్చి ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో మనుగడ సాధిస్తారు, సాధించలేరని నా అభిప్రాయం. రైట్. కోటేశ్వరరావు గారు మీరేమంటారు సార్? విజయసాయి రెడ్డి గారి గురించి ఒక డిస్కషన్ పెట్టి చర్చించేంత ప్రాధాన్యత ఇప్పుడైతే ఆయనకి ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. సార్ ఎందుకు అంటే ఆయన మాటల మనిషే తప్ప చేతల మనిషి కాదు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి విమర్శ. ఆయనకు కోపం వచ్చినప్పుడు నేను ఒక ఛానల్ పెడతాను, ఛానల్ పెట్టి అందరినీ చీల్చి చెండాడతానన్నట్టుగా మాట్లాడాడు. మరి ఛానల్ పెట్టుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా ఆయనతో కలిసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు. ఎందుకని పెట్టలేదు? ఎప్పుడన్నా చెప్పాడా? పెడతానని చెప్పింది ఆయనే. వలన అనేక మంది అనేక కారణాలతోటి అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తే మన తమిళనాడులో లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నటుడుగా ఉన్నటువంటి పెద్ద మనిషి పార్టీ పెడతా అని చివరికి ఏ విధంగా తోకముడిసింది మనం చూసాం. రజనీకాంత్ గారే ఓపెన్ గా రజనీకాంత్ లాస్ట్ విజయకాంత్ మరి తమిళనాడులో ఉన్నటువంటి ఫాలోయింగ్ కెప్టెన్ విజయకాంత్ గా మనం చూసాం. ఆయన పరిస్థితి ఏమైందో కూడా మనం చూసాం. అందుకని వ్యక్తులుగా విజయసాయి రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా తిమ్మిని బొమ్మిని చేసేటువంటి తెలివితేటలు ఉండొచ్చు. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అటువంటి తెలివితేటలు లేకపోతే రాజారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఆయన ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు పెట్టుకోరు కదా. అందుకని ఆ తెలివితేటలు ఉండొచ్చు. ఒక ఆడిటర్ గా లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయనకున్నటువంటి ప్రతిభని ఎవరు కాదనక్కర్లా. కానీ రాజకీయాలు వేరు, వృత్తిపరమైనటువంటి ఇది వేరు. అందుకని మళ్ళా ఆటలో అరటి పండులాగా పార్టీ పెట్టొచ్చు. పార్టీ పెట్టి ఏం చేస్తాడు? రెడ్డి సామాజిక తరగతి కానీ, లేదా కమ్మ సామాజిక తరగతి కానీ, లేదా డబ్బున్నటువంటి వెలమ సామాజిక తరగతి కానీ వ్యక్తులను బట్టి ఉండదు. కొన్ని శక్తులు ఎప్పుడు కలుస్తాయంటే అధికారం వస్తుందా రాదా అనేటువంటి అంచనాలతోనే ఉంటాయి. ఇవాళ ఏ సామాజిక తరగతి అయినా కానీ, కమ్మవాళ్ళు కావచ్చు, రెడ్లు కావచ్చు, లేదా వెలమలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీల్లో ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక తరగతి ఏమన్నా తక్కువ ఉందా? లేదు. అదేవిధంగా మరి వైసీపీలో ఏమన్నా కమ్మవాళ్ళు తక్కువ ఉన్నారా? లేరు కదా, ఉన్నారు కదా, ఖండంగానే ఉన్నారు కదా. అందుకని రాజకీయాల్లో వచ్చేసరికి రెండోది, ఈ రెండు సామాజిక తరగతులు కలిసినా గానీ ఆ విధంగా చూసుకున్నట్లయితే అసలు వీళ్ళ ఓటింగ్ శాతం ఎంత? తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, సామాజిక తరగతి పరంగా చూస్తే వీళ్ళ ఓటింగ్ శాతం ఎంత? అందుకని అది దానివల్ల ఏదో చేసేస్తారు అని అనుకుంటే పొరపాటు. కానీ ఆయన మాస్టర్ మైండ్ అని ఒక పేరు ఉంది కదా సార్. అలాగే వైసీపీ క్యాడర్తో అప్పుడు బాగా అంటకాగారు, చాలామంది ఆయన వెనుక నడిచున్నారు అని కూడా అందరికి తెలిసిన వాస్తవమే. అంటే ఈ రాజకీయాలు ఏం జరుగుతాయి కూడా చెప్పలేం కదా సార్ కోటేశ్వరరావు గారు. శ్రీనివాస్ గారు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్న తర్వాత అనేక మంది చేరుతుంటారు, అనేక మంది భజన చేస్తుంటారు, అనేక మంది చేరి ప్రయోజనం పొందటానికి చూస్తుంటారు. అధికారం పోయిన తర్వాత ఏమిటి మరి తర్వాత? ఎందుకని మీరు చెప్పినటువంటి వైసీపీలో క్యాడర్ కానీ, లేదా ఆయనతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు కానీ మరి ఎక్కడ ఆయనతో కలవడానికి, బహిరంగంగా కలవడానికి కూడా సిద్ధపడలేదు కదా. కలిస్తే ఏమవుతుందో అనేటువంటి భయం కూడా ఉంది కదా. అందుకని అధికారంలో ఉన్నప్పుడు కలయటం వేరు, లేదా ఆయన చుట్టూ తిరగటం వేరు.
ఇప్పుడు మనకి అధికారాంతమందు చూడవలే ఆ అయ్యే సౌభాగ్యములు అన్నట్టుగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఎస్ సార్. విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏమిటి అందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు వ్యక్తిగతంగా విజయసాయి రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళని విమర్శించడం అనేటువంటి నా సమస్య కాదు. ఎందుకంటే అనేక మంది వ్యక్తులను చూసాం. ఇప్పుడు అలా అనుకున్నట్లయితే మరి వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె రంగంలోకి వచ్చారు కదా, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు మరి ఆ కడప జిల్లాలో కావచ్చు లేదా మిగిలినటువంటి రాష్ట్రంలో? అందుకని రాజకీయాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండదు. రెండోది మనం పవన్ కళ్యాణ్ అనుభవం చూసాం కదా, 2019లో ఆయన పెర్ఫార్మెన్స్ చివరికి ఆయనకి తెలిసి వచ్చింది ఏమిటి, మనం ఇట్లా ఎంత కొట్టుకున్నా కానీ మన వల్ల అయ్యేది కాదు, అందుకని తెలుగుదేశం పార్టీతో చేరి అధికారాన్ని పంచుకోవాలనేటువంటి స్థితప్రజ్ఞత లేకపోతే జ్ఞానం ఆయనకి రాబట్టే ఆ విధమైనటువంటి దాంతో ముందుకెళ్ళారు. కానీ మరి ఒకవేళ విజయసాయి రెడ్డి గారిని ఏ పార్టీ చేర్చుకుంటే ఆయనకు ఉన్నటువంటి మచ్చలన్నీ ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. ఇట్లాంటి మచ్చలు కలిగినటువంటి నాయకుడిని మీరు ఏ విధంగా మెచ్చారు మీ పార్టీలో చేర్చుకోవడానికి అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఏం జరుగుతుంది ఏమిటి, ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాటను పట్టుకొని మనం ఏదో అయిపోతుందని అనుకుంటే పొరపాటు అనేది. రైట్. మోహన్ రెడ్డి గారు, అసలు జగన్ ఊరుకుంటారు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు సార్ చెప్పినట్టుగా సరే ఊహాజనితం అనుకున్నా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నా, కానీ రాజకీయాలు ఏం జరుగుతాయో కూడా చెప్పలేమన్నమాట. మనం షర్మిల విషయంలోనే చూసుకోవచ్చు, ఆ పార్టీ పెడతారు మొదట్లో అనుకోలేదు, అన్నకు వ్యతిరేకంగా ఊహించలేదు ఎవరు పెట్టింది, ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలైంది. అట్లా విజయసాయి రెడ్డి కూడా ఆయనతో పాటు జైల్లో 16 నెలలు ఉన్నారు, ఇద్దరు మంచి దోస్తులు అంటారు, ఆయనకు సంబంధించిన అన్ని సీక్రెట్స్ తెలుసు. నేను అంతకుముందు కూడా ఆయన కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో అందరూ అనుకునేది అంటే కక్ష సాధింపుకైనా లేకపోతే ఏదో ఒక గేమ్కైనా ఏదో పై చేసి సాధించడానికి విజయసాయి రెడ్డి ఏదో ఒకటి చేస్తాడు అనే ఒక మాట వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒకవేళ చేస్తే జగన్ ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ నాకు తెలిసి మీకు తెలిసింటది, ఎంతో కొంత కోటేశ్వరరావు గారికి కూడా తెలిసింటది. వాళ్ళ కుటుంబం వరకు రాజకీయాల్లో వాళ్ళతో ఎవరు దగ్గరగా ఉన్నా వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళని దూరం పెట్టరు. ఎందుకు వాళ్ళకు ఉన్నటువంటి నైజం అంతే, అంత ప్రేమిస్తారు, మనిషిని ప్రేమిస్తారు అనమాట. ఒకవేళ వాళ్ళు ఎంత గొప్పోడైనా నేను బయటకు వెళ్తున్నానంటే సరే పొమ్మని చెప్పి వదిలిపెట్టేస్తాడు. వాళ్ళ ఇంట్లో జీతగాడు పైన ఒకే ఫీలింగ్ ఉంటుంది, జాతీయ నాయకుడు వాళ్ళ దగ్గర ఉండేవాడు పైన ఒకే విధానం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయట పోయినంత మాత్రాన, బయట పోయి మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏదో కక్ష తీర్చుకుంటాడు, ఆయన మీద ప్రయోగాలు చేస్తాడని ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు షర్మిలమ్మ గారు బయట పోయినారు, బయట పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడింది, అన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడిన సందర్భమే లేదు. జగన్ రెడ్డి అని ఆయన మీటింగ్లో మాట్లాడినా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, నా చెల్లెల ఏదన్నా డిస్కషన్ వచ్చి నా చెల్లెలు అన్నాడే తప్ప ఆయన ఎక్కడ ఏ ఒక్క రోజు కూడా ఒక చిన్న పదం కూడా మాట్లాడిన సందర్భం లేదు. అప్పటికి ఇప్పటికీ ఆయన ఎప్పుడు ఆయన మీద కక్ష తీర్చుకోవాలనే ఆలోచన కూడా లేదు. అలాగే పార్టీలో ఉంటే చాలా మంది బయటకు పోయిన వాళ్ళు ఉంటారు, బయట పోయిన వాళ్ళ గురించి కించెత్ ఒక్క మాట కూడా మాట్లాడు. ఎవరన్నా మీలాంటి ప్రెస్ వాళ్ళు పిలిచి సారే పలానా వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు పెద్ద లీడర్ కదా, అది ఎవరు పోతేనేముంది అబ్బా, పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, ఏ పెద్ద లేదు చిన్న లేదులే, ఏం పర్వాలేదు అన్నట్టు ఆయన స్పందిస్తాడు తప్ప ఆయన ఏదో పెద్దగా వీళ్ళు మనకు నష్టపరుచున్నారు, ఈ నష్టపరిచినటువంటి వ్యక్తిని మనం నష్టపరచాలనే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఆయన పార్టీ పరంగా రాజకీయాలు చేయాలనుకుంటాడు తప్ప, ప్రజల కోసం రాజకీయాలు చేయాలనుకుంటాడు తప్ప ఎవరి మీదనో కక్ష తీర్చుకోవాలని, ఎవరి మీదనో ఉద్దేశపూర్వకంగా ప్రయోగాలు చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు నాకు తెలిసిన. ఎందుకంటే నేను ఆయన చిన్నప్పటి నుండి ఆయనతో కలిసి నేను తిరిగినా కాబట్టి ఆయన మనస్తత్వం ఎటుంటుంది అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆయనతో దగ్గరగా ఉన్న దగ్గరగా లేకపోయినా మంచోడైనా చెడోడైనా మళ్ళీ బయటకు పోయిన తర్వాత వారి మీద కక్ష తీర్చుకునే అలవాటు ఆయనకు లేదు. ఎవరో బయట పోయి రకరకాలుగా ఆయన పేర్లు చెప్పి ఎన్నో రకాలుగా ఇతరులను విమర్శించిండొచ్చు, మాట్లాడిండొచ్చు, అయినా కూడా వాళ్ళను కూడా పిలిచి ఇది తప్పు ఒప్పనేటంత పిలిచి మాట్లాడి ఎవడో ఏడబోతుంటే వాళ్ళందరినీ మనం ఎందుకు మాట్లాడించాలనే టైప్లో ఆయన ఉంటాడు తప్ప, పలానా వాడు పలానా నా దగ్గర నుండి పోయినాడు నన్ను మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడిన మీద మీరు తీర్చుకొని కసి అనే టైపులో మాట్లాడిన సందర్భం ఏ ఒక్క రోజు కూడా లేదు. కాబట్టి ఆయన గురించి ఆయన ఆలోచన కూడా చేయడారు. ఏదో దగ్గరగా ఉన్నప్పుడు పోయేటప్పుడు ఫీల్ అయింటాడు, ఏంది ఇంత దగ్గరగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు పోవడం ఏంది ఇది అంత దగ్గరగా అని. ఒకవేళ అడిగింటాడు ఏందన్నా ఎందుకు అట్లా అని అడిగిండొచ్చు, కానీ
కానీ పోయిన తర్వాత ఆయన మీద ఏదో కక్ష ఈయన మీద కక్ష తీసుకుంటే మనస్తత్వం అయితే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గారిది కాదు. కంప్లైంట్ చేసినట్టుగా కోటరీ కానీ అలాంటివి ఏమి ఇబ్బందులు లేవా విజయసాయి రెడ్డికి సార్? ఆయన ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలిపారంటారు. ఎవరు ఇబ్బంది పెట్టలేదు పార్టీలో ఆయన్ని? ఒక్కటి ఏమవుతుందంటే, మీతో నేను క్లోజ్ గా ఉన్నాను అనుకోండి, మన ఇద్దరం క్లోజ్ గా ఉన్నప్పుడు మీ పక్కన ఉండేవాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, లేక నాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చూసిన తర్వాత మన ఇద్దరి మీద దగ్గర అయినామని చెప్పి వాళ్ళు వేరే రకంగా ఫీల్ అవుతా ఉంటారు. లేదు, ఇప్పుడు ఢిల్లీలో ఈయన రాజకీయాలు చేస్తున్నాడు, రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ మనుషులకు ఏముంటుందంటే, ఒక చిన్న కంప్లైంట్ ఏదో ఒకటి పెట్టినారంటే దాన్ని పట్టుకొని అది సాడినా నిజమా అబద్ధం అనేది కాకుండా దాన్ని పట్టుకొని అనవసరంగా అరే మనం ఇట్లా అంటున్నారా, ఇట్లా అనుకున్నారా, ఇట్లా అనుకుంటారా అనే టైప్ లో వస్తుంది. ఇప్పుడు ఆయన ఏదో ఢిల్లీ లెవెల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొన్ని శాఖలు తప్పించి కొందరికి సపరేట్ గా అదే అప్పుడు అనుబంధ సంస్థలకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పచెప్పడము, ఆ తర్వాత కొన్ని మన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియా హ్యాండ్ ఓవర్ చేయడం, ఇట్లా జరిగినప్పుడు మన సరిపని వాళ్ళు వాళ్ళకు వీళ్ళకు సరిపోకుండా మనసులో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా చెప్పొచ్చు, నేను తగ్గిస్తున్నారు, ఆయన పెంచుతున్నారు, ఇది పద్ధతి ఏదో రకరకాలు చెప్పినప్పుడు ఊహించుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఏ మంచిని తగ్గించాలని ఏ మంచిని పెంచాలనే ఉద్దేశం ఉండదు. దగ్గర ఎవరున్నా వాళ్ళకి ఆయన న్యాయం, ఆయన ఏది అడిగినా కాదనే మనస్తత్వం ఆయనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి నైజం ఏంటంటే, నేను ఆయన ఒకసారి కలిసి రాత్రి 9 గంటలప్పుడు మాట్లాడుతూ ఏంది సార్ నాన్నగారు గంట సేపు టైం ఇస్తే 100 మంది 200 మంది 500 మంది అయినా కలుస్తారు, మీరు కలసలేరే ఎందుకు ఇట్లా అని నేను డిస్కషన్ చేస్తే ఆయన ఒకే మాట అన్నాడు, మోహన్ నా దగ్గరికి వచ్చే వాళ్ళలో నువ్వు తప్ప ప్రతి ఒక్కరు ఒక ముఖ్యమంత్రి కొడుక ఏదో ఒకటి చేయించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా నా దగ్గరికి వస్తారు, వాళ్లకు నేను చేయకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను చేయాలని చూస్తే అక్కడ ముఖ్యమంత్రిని అధిగమించి చేసినట్టు ఉంటుంది, కాబట్టి అందుకనే నేను ఎక్కువ మంది కలసనని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి పోయి నాకు ఫలానా కావాలంటే ప్రతి ఒక్కటి ఏది అడిగినా ఆయన దాదాపు 90% కాదు అనుకునే చేస్తాడు. అందులో భాగమే మన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అడిపించుకొని కలిస్తే కలిసినోడల్లా ఏదో ఒకటి అడుగుతాడు. కాబట్టి ఎందుకు అవసరం ఏముంది, ఇప్పుడు ప్రజలతో మనం ఉండాలా, మనం ప్రజల కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు, నేను ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా, వాటిని ఫాలోఅప్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది, మంత్రులది, ఎంపీలది. దాన్ని ఇచ్చిపెట్టేసి నా చుట్టూ తిరుగుకుంటే ఏముంటుంది ఇక్కడ, వాళ్ళకి కావాల్సింది నేను చేస్తున్నా, మీకు కావాల్సింది నేనున్నా కదా, ఎందుకు మీకు అనే టైప్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్ప ఆయన ఎప్పుడు ఎవరి మీద కక్ష తీర్చుకునే మనస్తత్వం కాదనేది నాకు తెలిసినంత వరకు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మనస్తత్వం కాదు. రైట్. కోటేశ్వర గారు, మీకంతా తెలుసా, నేను చెప్పనవసరం కాతే అడగాలి కాబట్టి నాకు కొన్ని డౌట్స్ని అడుగుతున్నాను సార్. నిజంగానే కోటరీ వలన వెళ్ళిపోయారా, లేక రేపు కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా తనకి ఎఫెక్ట్ అవుతుందని వెళ్తున్నారా, లేకపోతే బీజేపీ ఆడుస్తున్న గేమా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్ విజయసాయి రెడ్డి ఆటని? మూడు అంశాలు ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉండి చేసినటువంటి రాజకీయం లాబియింగ్, ఎవరితో లాబియింగ్ చేశారు? బీజేపీతోనే కదా. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి, లేదా ఇండైరెక్ట్ గా అయినా వాళ్ళు ఆ రెండు పార్టీల మధ్య బంధం కొనసాగిందనేటువంటిది తెలుసు. దానికి సంధానకర్త విజయసాయి రెడ్డి గారు. అది బహిరంగ రహస్యం. అది మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, లేదా వైసీపీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, అది బహిరంగ రహస్యం. అందువలన మరి ఈయనతో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత అసంతృప్తి చెందుండొచ్చు. మూడోది, అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 ఏళ్ళు ఏం ఉండదు కదా. అందుకని మళ్ళా 5 ఏళ్ల తర్వాత ఇదే విజయసాయి రెడ్డి గారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎంతమందిని చూడలేదండి మనం. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా పోయిన వాళ్ళు కావచ్చు, తిరిగి వచ్చిన వాళ్ళు కావచ్చు. ఏమిటి ప్రాతిపదిక అంటే వాళ్ళకి అంగబలం ఉందా, డబ్బు ఉందా, ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటారా లేదా, ఇదే కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష తీర్చుకునేటువంటి గుణం లేదని చెప్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి జనం నమ్మేటువంటి అంశం అయితే కాదు. త్రిబులర్ రఘురామకృష్ణరాజు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి వైఖరి అది కక్షపూరితం. కక్షపూరితంలో కూడా ఉన్నత స్థాయి రాజద్రోహం నేరం కేసు పెట్టించేదాకా వెళ్ళిందంటే
ఆ కేసు నిలవదనేటువంటి విషయం కూడా మరి ఆ ఉద్రేకంలో కావచ్చు, లేకపోతే ఆ ఆగ్రహంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని గమనించలేకపోయారు కదా. అందువలన డెఫినెట్ గా కక్ష తీర్చుకోకుండా రాజకీయ నాయకులు ఎవరున్నారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇంకో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కొంతమందిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు. తమని టార్గెట్ చేసినటువంటి వాళ్ళని ఎవరు వదలరు. ఈ మిగిలిన వాళ్ళు అంటారా, మిగిలిన వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వస్తుంటారు. అన్నా నేను ఆ పార్టీలో ఉండి ఆ రోజు నిన్నట్టు తిట్టాను కానీ, లేకపోతే నేను ఆ విధంగా నేను ఎందుకు తిడతానని చెప్పేసి మళ్ళీ వస్తారు. రేపు నేను అందుకే చెప్తున్నా, ఈ విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఆ వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారిని మళ్ళా ఉన్నత స్థానంలో నిలబెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. వాళ్ళు అధికారంలో వస్తే ఎస్, ఆయన అన్నారు కూడా, ఏ విధంగా నిష్క్రమించానో మీకు తెలుసు, రేపు ఏ విధంగా ఎంట్రీ ఇవ్వబోతానో కూడా నేను చెప్పలేను, రావచ్చేమో అన్నారు సార్. అందుకనే ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో మనం ఎంతమందిని చూడలేదండి. ఇప్పుడు అన్నాడీఎంకేలో శశికళ వ్యవహారం ఏమిటి, మరి ఆవిడ్ని ఒక దశలో మొత్తంగా బహిష్కరించినట్టు చేశారు కదా. అందుకని రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. అందులోనూ ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం గురించి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఈ వ్యవహారాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. అందుకని విజయసాయి రెడ్డి గారు కూడా తెగేదాకా జగన్మోహన్ రెడ్డి గారితో తెగేదాకా లాగుతారని కూడా నేను కూడా అనుకోను. ఎందుకంటే ఒకవేళ అలా లాగితే ఇద్దరికీ నష్టం ఉంది. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి కదా. అందుకని అది ఇద్దరికి నష్టం. అది ఆ విషయంలో వాళ్ళిద్దరూ ఆ విధంగా అంత దూరం పోతారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవడానికి పై ఎత్తులు వేసుకోవచ్చు, కానీ ఇద్దరు ఒకే కేసులో ఉన్నప్పుడు ఆ విధంగా ఒకవేళ పోవడం అంటే ఏంటి, అప్రూవర్ గా మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అప్రూవర్ గా మారాలి. మారుతాడా? అందుకని ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటివి. రాజకీయాల్లో కక్ష లేదు అని చెప్పడం అనేది, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు నమ్ముతారని నేనైతే అనుకుంటాను. అంటే బీజేపీ గేమ్ అనుకుని కొంతమంది అంటారు సార్, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా అటువంటి గేమ్ ఏమైనా ప్లే చేస్తుంటుందా? బీజేపీ గేమ్ మొత్తంగా విజయసాయి రెడ్డితో కాదు, వైసీపీతోనే ఆడుతా ఉంది నా అభిప్రాయం ప్రకారం. సార్, నేను గతంలో కూడా బహిరంగంగా చెప్పాను. ఎందుకు అంటే బీజేపీకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ఉండగా బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎదిగేటువంటి సమస్య లేదు. ఇంకొక పార్టీని ఎదగనిచ్చేటువంటి సమస్య తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి రాదు. అటువంటప్పుడు ఒకవేళ 2029 ఎన్నికల నాటికి ఈ ప్రభుత్వం గనక జనం దృష్టిలో పల్చనయ్యి లేదా జనానికి దూరం అయ్యేట్లయితే మధ్యలో ఏదో ఒక పేరుతోటి బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయి మళ్ళా ఇంకొకళ్ళతోటి చేతులు కలుపుతారా లేకపోతే ఏం చేస్తారనేటువంటిది అది ఒక ఊహాజనితమే అయినప్పటికీ వైసీపీని కూడా వాళ్ళు డెఫినెట్ గా కలుస్తారు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి మొన్న నినాదం ఏంటి, రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి, అదే కదా. అంతకుమించి విధానపరమైనటువంటి తగాదాలు ఏమున్నాయి తెలుగుదేశం పార్టీకును వైసీపీకి లేదా జనసేన బీజేపీకి? జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీదనే ప్రధానంగా కేంద్రీకరించారు. రేపు వీళ్ళందరూ కలిసి మన చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఏదో ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టి దానికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని చెప్పేసి చేస్తారు. అందుకని అటువంటి ఆప్షన్, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో మన బీజేపీ బలహీనంగా ఉన్నటువంటి చోట్ల పార్టీలని టేక్ ఓవర్ చేస్తూ ఉంది కదా. ఇప్పుడు త్రిపురలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి టేక్ ఓవర్ చేసింది కదా, ఒక కంపెనీని కొనుగోలు చేసినట్టుగా. త్రిపురలో ఏమీ లేనటువంటి బీజేపీ మరి తనకున్న కేంద్రంలో ఉన్న అధికారంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తాన్ని కొనేసింది. ప్రతి చోట వాళ్ళ పాగా వేసేసారు, కాషాయ జెండా రెపరెపలాడుతోంది. అందుకనే అటువంటి దానికోసం ఒక 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని బీజేపీ ఆ విధంగా శత్రువుగా చేసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీరు చెప్తున్నట్టుగా మిత్రత్వంలో కూడా లేదు ఆ పార్టీల మధ్య. అదో అలాగని తెలుగుదేశం పార్టీ తోటి అంత మిత్రత్వం కూడా లేదు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి
2019లో చేసినటువంటి ప్రసంగాలన్నీ ఇప్పుడు మనకు దర్శనం ఇస్తున్నాయి కదా సోషల్ మీడియాలో. ఎస్ సార్. వాళ్ళు ఎట్ట తిట్టుకున్నారు. అందుకని రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేది నేను చెప్తాను. ఎస్, మీరు అంటున్నట్టుగా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేసి. మోహన్ రెడ్డి గారు మీరు కూడా వినాలి సార్. ఇప్పుడు మీరు అన్నారు ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా రాక్షస పాలన అని చెప్పేసి ఈరోజు కూటమి ఏ విధంగా ఏర్పడిందో మనం చూసాం సార్. రేపు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు పాలన నచ్చకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే వైసీపీ బీజేపీ కలిసే అవకాశం ఉంటుందంటారు సార్. అది కూడా ఊహాజనితం అనుకోవచ్చా? కలుస్తాయి అసలు ఈ మూడు పార్టీలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన ఎలక్షన్ లోనే బీజేపీ వాళ్ళు వచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ లో నేను పార్టీ పెట్టలేదు, నేను సింగిల్ గానే నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, నేను గెలుస్తాను అనుకున్నారు ఆయన. గెలుస్తాను. తర్వాత మీకు కావాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, రాష్ట్రానికి చేయాల్సినటువంటి మేలులను బట్టి, దీన్ని బట్టి మీతో స్పందించి సపోర్ట్ చేస్తా మీతో భాగస్వామ్యం పంచుకొని పదవులు తీసుకొని, నేను మా పదవులు మీకు, మీ పదవులు మాకు అవసరం లేకుండా నేను ఉంటాను అనే మాట ఆయన చెప్పినాడు. కాబట్టి మేము వద్దన్నామనే ఉద్దేశంలో భాగంగానే బీజేపీ వాళ్ళు కసిగా పోయి మేము ఇంత అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు కదా. చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేనోడైనా సరే చంద్రబాబు నాయుడు పదే పదే మన దగ్గరికి వస్తున్నాడు. ఢిల్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు విపరీతమైనటువంటి ఒత్తిడి పెడుతున్నాడు, పురంధేశ్వరి గారు పెడుతున్నారు, లోకేష్ గారు పోయి 10 రోజులు అక్కడే కూర్చున్నారు. ఇంత మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకు వద్దనుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు తప్ప మేము పొత్తు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు అడిగి ఉండేవాళ్ళు కదా. మేము పొత్తు పెట్టుకోవాలనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. గెలుస్తామా ఓడతామనేది పక్కన పెడితే మేము వాళ్ళతో ఇళ్ళతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదు. వాళ్ళు ఒకవేళ సక్రమంగా వాళ్ళ దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడతారన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ముందనే విశాఖపట్నంలో ఒక బహిరంగ సభలోనే మీకు మాకున్నటువంటి సంబంధం ఇదే సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హక్కులను మీ ద్వారా మేము సాధించుకోవాలనే ఉద్దేశంలో మీతో మేము కలిసి ఉన్నాం అంతే తప్ప మాకు మీకు ఎలాంటి పొత్తులు ఉండవు అనే మాట ఆయన ఎదురుగానే చెప్పినాడు కదా. దాన్ని మనము ఆలోచించాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎట్లంటే ఆయనకు అవకాశవాదం రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. 99లో బీజేపీతో అలయన్స్ పెట్టుకొని గెలిచినారు, 14లో బీజేపీతో అలయన్స్ పెట్టుకొని గెలిచినారు, 24లో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. అంటే అలయన్స్ పెట్టుకోవడమే తప్పని చెప్పడం లే, కానీ అలయన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళతో బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్నే తిట్టినటువంటి మాటలు ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా ఉన్నాయనేది మనం గమనించాలా. మనం ఒకవేళ మీకు నాకు సరిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడోసారి మనం కలుస్తాం అనుకునేట్టుకుంటే వ్యక్తిత్వాన్ని లేక వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నాయకులు గతంలో ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకున్నారు అనే దాన్ని బట్టి చూస్తే అసలు ప్రజలు వీళ్ళని చూసి ఎట్లా ఓటేసినారు, వీళ్ళు నిజంగానే ఓట్లు వేయించుకున్నారా, ఇంత దిగజారిపోయి మాట్లాడినా కూడా వీళ్ళకి ఓటేస్తారనే విధంగా. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ కట్ అయింది. మోహన్ రెడ్డి గారు సార్, మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ప్లీజ్ సార్. కాబట్టి వీళ్ళు ఆ విధంగా వేసుకున్నారు తప్ప ఇంకోటి కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే రఘురామకృష్ణరాజు మీద కక్ష తీసుకున్నారు కదా అంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు మా పార్టీతో విభేదించి బయటికి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను టచ్ చేయలే, ఆయన్ను మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముందే ఒక మాట చెప్పినాను, ఆయనతో దగ్గరగా ఉన్నా దూరంగా పోయినా, ఎంతటోడైనా సరే, చిన్నోడైనా సరే, పెద్దోడైనా సరే, పోయినోని పట్టించుకోడు, ఉన్నోని దొబ్బడు. ఒకవేళ తప్పు చేసినా పిలిచి దండించాడు తప్ప మళ్ళీ వాని బయటికి పోని బయటికి దొబ్బేటంత మనసు, అంత కఠినమైనటువంటి మనసు లేదు. బయటికి పోయినోని కూడా భంగపోయే మనస్తత్వం కూడా ఈయనకు లేదు. కాబట్టి ఈయన అక్కడ పోయి ఇక్కడ నుండి ఢిల్లీకి పోయి ఢిల్లీలో విపరీతమైనటువంటి స్టేట్మెంట్ ఎంత దారుణంగా మాట్లాడాడో, ఎంత అసహ్యంగా మాట్లాడాడో, అదే పనిగా రచ్చబండిని పెట్టుకొని పార్టీలో ఉంటూ పార్టీలో అధినేతనే విపరీతమైనటువంటి తిట్టినప్పుడు ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ టార్గెట్ పెట్టి చేయాలి. కింద ఉన్నటువంటి అధికారులు కానీ ఒకవేళ నాయకులు కానీ ఎవరైనా ప్రమేయంతోనో ప్రోద్బలంతోనో అది జగన్ ప్రమేయం లేకుండా జరిగిందా అంటారు సార్. రేపు విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడంటే అధికారం లేదు, ఒకవేళ అధికారంలో ఉంటే విజయసాయి రెడ్డి ఇదే పని చేస్తుంటే RRR కేసిన శిక్ష విజయసాయి రెడ్డికి పడి ఉండేది కదా అంటారంతా. ఇప్పుడు ఆ విధమైనటువంటి మాటలు పడితే ఎవరో ఒకరు చేస్తారు కదా. నేను మీరు ఒకరు ఆ పార్టీలో ఉన్నప్పుడు సార్ ఆయన విపరీతంగా తిడతాడు, ఏంటంటే ఏడన పనులేని ఆయన అనుకున్నప్పుడు మనం చేయాలనుకొని పెట్టించాం కదా, మనం పెట్టించిన కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఉన్నారు, డాక్టర్ సుధాకర్ గురించి పదే పదే చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఒక
ఏది మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్, అలాంటి డాక్టర్ ఆయన మాస్కులు లేవని ఒక ముఖ్యమంత్రిని దారుణంగా తీడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోయి అరెస్ట్ చేసి లోపలేసి కొట్టండి అని ఏం చెప్పలే. కానీ ఆయన మళ్ళీ బయటకు వచ్చి అప్పట్లో నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిసి తిడితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టుకోబోతే వాళ్ళని రోడ్లో దారుణంగా నీచమైనటువంటి మాటలు మాట్లాడితే ఇరగదీసి తీసుకుపోయి లోపల పెడితే అదే కేసును పట్టుకొని ఇప్పటి వరకు తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి నాయకులు డాక్టర్ సుధాకర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పోయి చంపినట్టు మాట్లాడినటువంటి నీచమైనటువంటి దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం అనేక మంది మన కళ్ళ ముందర కనపడుతుంది. ఇప్పుడు సుగాలి ప్రీతి అనే అమ్మాయి కర్నూలు జిల్లాలో 14-19 అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పుడు చంపితే ఆ అమ్మాయిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంపినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చంపించినట్టు, మేము పోయి మా పార్టీ వైసీపీ కార్యకర్తలు చంపినట్టు అధికారం వచ్చినంత వరకు మాట్లాడిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు చంపినటువంటి ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసి అప్పుడంతా తప్పులు బట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మను కూడా వీళ్ళు విమర్శించే పరిస్థితిలో వచ్చిన వివేకానంద కేసు కూడా అంతే సార్, వివేకానంద విషయంలో కూడా అంతేనా టీడీపీ? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా వీళ్ళు పదే ఏమంటున్నారు, స్టార్టింగ్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాను చంపించాలనుకుంటే సొంత చిన్నాను చంపిస్తే దేనికి చంపాలా? రాజకీయంగానా, ఆస్తుల పరంగా? ఆస్తులకైతే వాళ్ళకి సంబంధం లేదు కదా. మీకు తెలిసి నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎప్పుడో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఎప్పుడో వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారు ఉన్నప్పుడే తెలిపినట్టు. ఇప్పుడు రాజకీయం అంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారికి ఎంపీ ఇచ్చినారు, ఎంపీ అయినాడు, మళ్ళీ ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నాడు. పోటీ చేసినప్పుడు ప్రచారం పోతున్నాడు వివేకానంద రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే లేక ముఖ్యమంత్రికి ఆయనకు అడ్డమవుతాడు అనుకుంటే పార్టీలు పెట్టినటువంటి నాయకులను చంపించచ్చు కదా. మీరు మేము చెప్పాం ఇప్పుడు వివేకానంద రెడ్డి కన్నా వాళ్ళే పెద్ద గొప్పలేం కాదు కదా. కానీ ఎవరో ఏదో అంటే పర్వాలేదు, కానీ ఆ చెల్లెళ్ళే అంటున్నారు కదా మా అన్న తప్పు చేస్తున్నాడు. అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆడు ఉన్నంత వరకు, వైసీపీలో ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత వరకు చెల్లెళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు కదా. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలుపుకున్న తర్వాత వీళ్ళని తీసుకుపోయి ఢిల్లీకి వీళ్ళ సోషల్ ఫ్లైట్లలో ఎక్కించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన తర్వాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాతనే వీళ్ళు కలిసి మాట్లాడుకొని బాగా ఉమ్మడిగా తయారైన తర్వాత ఎన్నికలప్పుడు విపరీతమైనటువంటి తిట్లు తిట్టింది, మాట్లాడింది. ఇప్పుడు మనం మాట్లాడమని ఇప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి ఇప్పుడు వచ్చి విమర్శలు చేయొచ్చు కదా. అదే విమర్శలు ఇప్పుడు చేయొచ్చు కదా. సరే, వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే వీళ్ళు అనుకున్న పార్టీ అధికారంలో ఉంది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దాని లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను సపోర్ట్ చేయలేదు. రకరకాలుగా చేసినటువంటి పెద్ద మనుషులు వీళ్ళే కదా, కూటమి నాయకులతో పాటు వీళ్ళే కదా. మరి అలాంటి నాయకులకు అధికారం వచ్చినప్పుడు, ఈ అధికారం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి వీళ్ళు సాక్ష్యాలు చూపించే చేయలేకపోతున్నారంటే కేవలం వీళ్ళకి అవకాశం కోసం, అవసరం కోసం, వాడుకోవడం కోసమే వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ముందుకు వచ్చినారు. ఇలాంటి కేసులు, సంబంధం లేని కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపుతూ వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు మొత్తం సపోర్ట్ చేయించుకుంటూ వీళ్ళకి కావాల్సిన అసలు పాయింట్కి వస్తే విజయసాయి రెడ్డి ఏ పార్టీ పెట్టినా మీరు అసలు టచ్ చేయని అవసరం లేదు. అసలు ఈ కక్ష సాధింపు అనేది మీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డికి ఉండదు. అంటే త్రిపురార్ లాగా ఆయన కూడా శిక్ష వేస్తా అంటారు. మా పార్టీ నుండి పోయినాడు. పోయిన తర్వాత మమ్మల్ని ఆయన విపరీతంగా చండాలంగా విమర్శించాలి. వీళ్ళ మాత్రమేమో పోయినాడు, నేను బయటకు పోయినాను, నా కోటరీ ఉంటే బయటకు పోయినాను అంటే సరే, ఆ కోటరీ ఏందనేది నేను ఆన్సర్ చెప్పిన. అలాంటి అవసరం వచ్చినప్పుడు మా కోటరీ వాళ్ళు అని అన్నీ ఎవరి పేరు ఆరోపిస్తారో వాళ్ళు కూడా ఆన్సర్ చెప్తారు. కాబట్టి మమ్మల్ని ఆయన మాట్లాడిందే ముందు ఆయన మీద మేము కక్ష తీసుకోవాల్సిన అవసరం మీకు తెలిసి చాలా మంది నేతలు ఉంటారు, ఎవరు కూడా ఒకవేళ విజయసాయి రెడ్డి పిలిస్తే వెళ్ళే అవకాశం లేదంటారు వైసీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాదని విజయసాయి రెడ్డి గారి దగ్గర పోయి ఏం చేయాలి సార్? వార్డు మెంబర్, కౌన్సిలర్ కూడా గెలిచేది కష్టంగా ఉంటుంది. ఏం చేయాలి అడిగి చెప్పండి. షర్మిల అప్పుడు ఆ రోజు మంగళగిరిగా ఎమ్మెల్యే ఉన్న ఆళ్ళగారు కూడా ఇట్లాగే వెళ్ళారు, తర్వాత మళ్ళీ వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ అంటే చెప్పలేం కదా. టెంప్టేషన్ లో ఆయనకు కూడా ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి పోయినా, ఆ బయటికి పోయినటువంటి పార్టీలకి వ్యక్తులు పార్టీలు పెట్టినా, పార్టీలో ఉంటే వేరే పార్టీలో విలీనం చేసిన ఇక్కడ నుండి పోయే క్యాడర్ లేదు. పోయేది ఏదో ఎప్పుడో 14-19లోనే వీళ్ళు ప్రలోభాలు పెట్టి 20 మంది ఎమ్మెల్యేలు 4-3 ఎంపీలు తీసుకుని చూడే ఆ రోజు జరిగింది తప్ప ఈ రోజు 11 మందిలో కూడా ఒక్కరిని కదిలించుకోలేకున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా, విజయసాయి రెడ్డి గారు కాదు ఇంకెవరు వచ్చి పెట్టినా కూడా పోయే పరిస్థితి ఉండదు. ఇక్కడ అక్కడ వేరే వాళ్ళ పార్టీలో ఎవరెవరు వస్తారో, ఎవరెవరు మాట్లాడుకున్నారో మాకు తెలియదు. అయితే రైట్ కోటేశ్వరరావు గారు విన్నారు కదా సార్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కుల రాజకీయాలు ఎక్కువగా సార్, మీకు తెలిసిందే, నేను చెప్పనవసరం అవసరం లేదు. రెడ్డి కానీ, కమ్మ కానీ, కాపు కానీ ఇట్లా ఏమో రేపు విజయసాయి రెడ్డి పిలిస్తే వెళ్లకుండా ఉంటారా సార్?
విజయసాయి రెడ్డి పిలిస్తే వెళ్తారా లేదా అని కాదండి. ఇప్పుడు రేపు త్రిబుల్ ఆర్ గురించి చెప్పాల్సి వస్తే ఉమ్, ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి అనేటువంటి ధోరణే మన జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి చెప్తున్నారు. మరి Yes, sir. అలాంటప్పుడు ఆయన తిరుగుబాటు చేసినప్పుడు పార్టీ నుంచి బహిష్కరిస్తే పోయేది కదా. ఉమ్, మీరు 5 సంవత్సరాల పాటు ఆయన బహిష్కరించకుండా రాష్ట్రంలోకి వస్తే అరెస్ట్ చేస్తామనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించినప్పుడు రానివ్వలేదు తిరుగులాడుకు కూడా. చాలా వరకు ఉన్నటువంటి రానివ్వలేదు ఇంకొక ఆయన. ప్రత్యామ్నాయం ఏముంది? ఉమ్, అందుకని మీరు ఎందుకు బహిష్కరించలేదు? అప్పుడు కూడా నేను ఈ ఈ ఈ వివాదం వచ్చినప్పుడల్లా కూడా వైసీపీ ప్రతినిధులను నేను అడిగింది అదే. మీరు పార్టీ నుంచి ఆ విధమైనటువంటి డిఫై చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి ప్రచారం చేస్తున్నప్పుడు మీరు క్రమశిక్షణా చర్యగా అతన్ని ఎందుకు బహిష్కరించలేదు? ఇప్పుడైనా చెప్పమనండి మోహన్ రెడ్డి గారిని ఎందుకు బహిష్కరించలేదు, మోహన్ కారణం రెడ్డి సార్ చెప్పమనండి. ప్లీజ్ మీరు చెప్తే మళ్ళీ కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బహిష్కరించడానికి ఆల్రెడీ పార్లమెంట్ లో మా ఎంపీలు పోయి ఒక కంప్లైంట్ ఆయన మీద చేసినారు, మీకు తెలిసినో లేదో. ఉమ్. అది చేసిన బహిష్కరణ తర్వాత కాదు. అక్కడ ఉన్న వాళ్ళు అది బహిష్కరణ అట్లా కాదు కాదు. సార్. మీకు ఇప్పుడు పార్టీ ఎవరో క్రమశిక్షణ ఎంపీ చర్యలు నుండి తీసుకోవచ్చు ముందు కదా అంటారు. అనర్హత వేటు మోహన్ రెడ్డి వేయమని గారు, చెప్పి అడిగినాము. మీకెవరో ఎంపీ నుండి అనేక అనర్హత తప్పుడు వేటు సలహాలు వేయమని చెప్పి ఇచ్చారు మా ఎంపీలు పోయి మా లాయర్లు. నితిన్ రెడ్డి గారితో పాటు పోయి కలిసి చెప్పినారు, కానీ వాళ్ళు చేయలే. వాళ్ళు వాళ్ళు చేయడం ఎందుకు ఏదో చేస్తారు? మాట్లాడుకున్నారు, వాళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడుకుని చేస్తారు? ఏమేం చేసినారు. అక్కడ నుండి ముందు అది సస్పెండ్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ అంటే బహిష్కరించచ్చు. పార్టీ నుంచి మీరు బహిష్కరించచ్చు కదా అంటారు సార్. మొదటి పార్టీ పార్టీ నుంచి బహిష్కరించినంత పార్టీ నుంచి మాత్రాన మీరు ఏం జరగదు కదా. బహిష్కరించాలి ఎంపీ తప్ప నుండి ముందు పార్లమెంట్ బహిష్కరిస్తే వాళ్ళు పార్టీ నుండి చేస్తారు, వాళ్ళకేం బహిష్కరిస్తే పని? దానికి వాల్యూ ఉంటుంది కదా. దీనికి ఏం వాల్యూ ఉంటుంది పార్టీ నుండి బహిష్కరిస్తే? ఆ ఎంపీ పోస్ట్ అట్లా వాల్యూ ఉంటే ఉండదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కదా వాల్యూ పార్టీ నుండి లేకుండా ఎట్లా ఉంటుంది? బహిష్కరించిన దానివల్ల. మీకు అనేక మంది తప్పుడు సలహాలు చెప్పారు లాయర్లు. ఇది కూడా అట్లాంటి తప్పుడు సలహానే. పార్లమెంట్ వాళ్ళకి ఫిర్యాదు చేయండి, వాళ్ళు చర్య తీసుకుంటారు. ఇది కూడా తప్పుడు సలహానే. అంటే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలప్పుడు మీరే సస్పెండ్ చేస్తుంటే బాగుండేది కదా అంటారు సార్. మీరు సస్పెండ్ చేయకుండా పార్టీ తరఫున ఇప్పుడు మేము సస్పెండ్ చేసే ఎంపీ నుండి రద్దు కాదు కదా, ఎంపీ పదవి రద్దు కాదు కదా. ఎంపీ పదవి రద్దు అయితేనే దానికి వాల్యూ ఉంటుంది, కానీ మేము సస్పెండ్ చేసే వాల్యూ ఉంటుంది. పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఉంటే ఉంటే ఎంత లేకపోతే ఎంత ఏమండి? సార్ పార్టీకి అసలు. దాని వల్ల రద్దు మాకున్న అయిందా? ఉపయోగం ఇప్పుడు ఏంటో ఏమన్నా మీరు రద్దు చెప్పండి. అయిందా? కోటేశ్వరరావు గారు చెప్తున్నారు అయితే కదా, ఇప్పుడు రద్దు కోటేశ్వరరావు గారు కాలేదు కదా. చెప్తున్నారు కదా. ఆ, ఒక్క నిమిషం. ఆ. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఆయన మేము సస్పెండ్ చేయకపోవడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి చూద్దాం. ఎంపీ పదవి మీరు మీకు ఇస్తే చెప్పండి, దాని మీరు వాల్యూ పోతే చెప్పండి. మనకు బాగుంటుంది, కానీ మీరు సాధించింది దాన్ని ఏంటో సస్పెండ్ చెప్పండి. చేయడం వల్ల వచ్చేది ఏంటండి? చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏమి సాధించారు? అదే అది సార్, చెప్పండి. నేనేమంటున్నానంటే పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవడం వల్ల మాకు వచ్చినటువంటి ఫలితం ఏముంది అంటున్నా. ఫలితం అయితే ఏం లేదు కదా. మేము మా ఉద్దేశం ఏంటి, ఆయన ఎంపీ నుండి అనర్హుడిగా ప్రకటించాలనే ఉద్దేశము మా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు అమలు చేసింటే ఇక్కడ ఆటోమేటిక్ గా అయిండేది కదా అంటున్నా. కానీ అమలు చేయించుకోలేకపోయారు ఆ రోజు. చేసేది ఏముంది? చేయించుకోలేదు, వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళ చేతిలోనే ఉంటారు కదా. ఇది తర్కానికి నిలిచేటువంటిది కాదు. వాళ్ళు మీరు చెప్పినప్పుడు మనం పదే చేయనప్పుడు పదే ఏం చేయలేం కదా. చెప్పుకోవచ్చు తప్ప ఆ, తర్కానికి నిలిచేటువంటిది కాదు. సరే వదిలేయండి, అది అయిపోయింది. దాని ఫలితం ఏమిటో కూడా అనుభవించారు. ఇప్పుడు పోలీసు అధికారులు అనుభవిస్తున్నారు దానికి. అది ఏమిటనేటువంటిది మన అందరికీ తెలుసు. అది ఒకటే కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు పోలీసు అధికారులు చేస్తున్నటువంటిది ఒక్క రఘురామకృష్ణరాజు గారే కాదు, పోలీస్ అధికారుల పైన కూడా, ఐపీఎస్ అధికారులు కూడా, ఐఏఎస్ అధికారుల పైన కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఎవరెవరు పనిచేసినారో వాళ్ళందరిపైన కక్ష తీసుకునే కార్యక్రమంలో భాగంగా 3-4 ఐపీఎస్ ఆఫీసర్లను పోలీస్ స్టేషన్లలో పెట్టి జైళ్లలో పెట్టిస్తున్నటువంటి ఘనకార్యం కూటమి ప్రభుత్వం చేస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా ఐపీఎస్ లో ఐఏఎస్ లో కేసులు ఎక్కించినటువంటి సందర్భం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దారుణంగా కేసులు ఎక్కిస్తున్నారు. మోహన్ రెడ్డి గారు సార్ ఏమంటారంటే వాళ్ళకి క్లీన్ చిట్ అని మీరు ఇస్తున్నారా? ఆ అధికారులు ఎవరు కూడా ఆ అధికారులు ఎవరు కూడా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అధికారులు ఎవరు తప్పు చేయలేదని మీరు భావిస్తున్నారా? మీరు క్లీన్ చిట్ ఇస్తారా అంటున్నారు సార్. అంత 4 ఇంతలు తప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో పాటు నాయకులే చేస్తున్నారు. వీళ్ళందరినీ జైల్లో పెడతారా? మరి రోడ్లలో ఇప్పుడు మీ కోటేశ్వరరావు గారికి నేను ఒక విన్నపం చేస్తున్నా అంటే, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఏదన్నా ఒక పోస్ట్ పెడతానో, ఎక్కడన్నా ఒక చిన్న తప్పు చేస్తానో, మా వాళ్ళ మీద రౌడీ షీటర్లు పెట్టడం కానీ, లోపలేసి బయటికి రానికుండా చేస్తున్నటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ జైళ్లలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు లీడర్లే ఉన్నారు. ఒకటే. రెండోది, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దారుణంగా అమ్మాయిలను రేప్ చేసినా, దారుణంగా మర్డర్లు చేసినా, ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తులను కనీసం అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. వాళ్ళని ఏదో విధంగా తప్పించి వాళ్ళను కాక
లేకపోతే ఇంకొన్ని ఉన్నవన్నీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరులో చలమయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఇతను ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడనే ఉద్దేశంలో భాగంగా పెంచలయ్య. దారుణంగా చంపినటువంటి సందర్భం ఉంది. అనంతపురంలో మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే ఒక వాల్మీకి సోదరుని చంపితే ఈ రోజు మా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి రంగయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మర్డర్లు చేస్తున్నారు. మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ కూడా చేయని సందర్భం ఉంటే మాది కేవలం సోషల్ మీడియాలో పోస్ట్. ఆ పోస్ట్ ఏంది, మీరు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారయ్యా, మీ సూపర్ హిట్ కాదయ్యా, అక్కడ మహిళలు వికలాంగులు కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారయ్యా, మా పెన్షన్లు రాలేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, గిట్టుబాటు ధర రాలేదని ధర్నాలు చేస్తున్నారు, మనం యూరియా సప్లై చేయలేదని ధర్నా చేస్తున్నారు, ఇప్పుడు అరటి పళ్ళకు రేట్లు రాలేదని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము కూడా మా అనంతపురం జిల్లా కలెక్టర్కు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి పోయి జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను కూడా సోషల్ మీడియాలో పెడితే దానికి అనవసరమైనటువంటి కేసులు పెట్టి లోపల పెట్టి తిప్పుతున్నారు. దయచేసి మీరు పెద్దలు మీరు ఆలోచన చేసి మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఏం చేసినాం అనేది కూడా గుర్తు పెట్టుకోండి. ఆ రోజుల్లో మేము అరెస్ట్ చేసినామంటే అరెస్ట్ చేసినటువంటి చిన్న చిన్న కార్యకర్తలు ఏ ఒక్కరిని చేయలే. ఏదైనా నేరాలు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలుగా మినిస్టర్లుగా పనిచేసి అప్పుడు వాళ్ళు ఏదైనా చేసినటువంటి కక్కుర్తి పడినటువంటి వాటిపైన అరెస్ట్ చేసినారు తప్ప వీళ్ళ బుద్ధి పెట్టినట్టు వీళ్ళు ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా మేము చేయలేదు. దళిత మహిళను చిన్నకొత్తపల్లి రాప్తా నియోజకవర్గంలో ఒక అమ్మాయిని 14 మంది రేప్ చేసి కడుపు చెడుగా చేసి డెలివరీ చేసినా కూడా దానిపైన కనీసం కేసు పెట్టలా. ఆ అమ్మాయి కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దళిత మహిళే. అదేవిధంగా ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు ముచ్చుమర్రిలో, కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రిలో అక్కడ అమ్మాయిని తీసుకుపోయి చంపి పీసులు చేసి ఆ శవం కూడా కనపడాలి. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన చరిత్రలో ఎప్పుడు జరగలే ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. 14-19 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది. ఎందుకంటే ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉండేది కాబట్టి. ఇప్పుడు అసలు బాలేదంటారు, ముగ్గురు గెలిచి రాష్ట్రాన్ని అంటారు అంతేనా? రాష్ట్రానికి 3 ముఖ్యమంత్రులు అయినారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఓ పక్కన లోకేష్ గారు ముఖ్యమంత్రి, ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అవసరం వచ్చే వాళ్ళ ఇంట్లో కూడా ముఖ్యమంత్రి పదవిని కూడా చంద్రబాబు నాయుడు గారితో ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని దారుణంగా ఉంది. రైట్. ఇక్కడ పెంచలయ్య విషయం మీరు చెప్పారు కాబట్టి నెల్లూరు విషయం నేను మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారు, పెంచలయ్య అనే వ్యక్తి మీరు చెప్పినట్టుగా ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాడు. అక్కడున్న 60 లక్ష్మోత్సవం ఒక లేడీ డాన్ అనుకోండి ఏదో మొత్తానికి ఆమెకి వ్యతిరేకంగా ఈయన ఫైట్ చేశాడు. ఆమె ఫోటోలు మీరు చెప్పినట్టుగా టీడీపీ అని మీరు అంటున్నారు. కానీ అప్పుడు ఆమె కోటంరెడ్డితో దిగిన ఫోటోలు లేక ఇంకో నాయకుడితో దిగిన ఫోటోలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫోటోల్లో ఎంతసేపు సృష్టించడం ఏం కోటేశ్వరరావు సార్, అంతే కదా సార్? ఎంతసేపు ఆ ఫోటోల్లో మాయ చేసి ఈ పార్టీ ఆ పార్టీ జరుగుతూ ఉంది సార్. అక్కడ మాత్రం పెంచలేకి సంబంధించి మాత్రం అన్యాయం జరిగింది సార్. చూద్దాం గవర్నమెంట్ ఎటువంటి వాళ్లకు బెయిల్ ఇమ్మని చెప్పినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి సీతారెడ్డి, ఇంకొకరు ఆ లక్ష్మి అనే అమ్మాయికే వాళ్ళ ఎవరో లవర్ ఎవరో లోపల ఉన్నారు చూడు, ఆయన ఎవరో ఒక ఆయన, వాళ్ళకి సంబంధించి ఇచ్చింది వీళ్ళే కదా. వాళ్ళకి బెయిల్ ఇమ్మని చెప్పి ఇచ్చింది వీళ్ళే కదా. కోటంరెడ్డి ఫస్ట్ మొదటి ఉంది వైసీపీలోనే కదా సార్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కదా. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ రాజకీయాలు మాట్లాడుతున్నాను సార్. మోహన్ రెడ్డి గారు, నేను ప్రెసిడెంట్ సిచ్యువేషన్ మాట్లాడుతున్నాను కదా వర్తించేది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, మా కొడాలి నాని అంతా టీడీపీ బ్యాచే కదా. వాళ్ళు తిట్టించడానికి సిద్ధహస్తులు చేశారు. మీ క్లాసెస్ అట్టుంటాయి. వైసీపీ వచ్చిన తర్వాత విమర్శలు చేసేవాళ్ళే కదా. మీ క్లాసెస్ అట్టుంటాయి సార్, మీ స్కూల్ అట్టా ఉంటది అంటారు అంతా. కొడతామని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి అట్లయితే మరి అట్లాడప్పుడు మేమే పెంచి పోషించడం అని చెప్పి వాళ్ళు సర్దుకొని ఉండొచ్చు కదా. మరి వాళ్ళు పెంచి పోషించడంలే మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయినా యాజిటీస్ అట్లే ఉండాలి అనుకోవచ్చు కదా. అవన్నీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతున్నారు కదా. ఆ బోర్గడ్డ అనిల్ అనే క్యాండిడేట్ మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అతను వచ్చి ఏదో వాళ్ళని తిడితే దాన్ని తీసుకొచ్చి మాకంట కడతారు కదా సార్. అతను స్పష్టంగా చెప్పాడు కదా సార్ అనిల్ విషయం, వాళ్ళకే వర్తిస్తారు. నవ్వుతారు మోహన్ రెడ్డి గారు. సరే రైట్. మొత్తం మీద విజయసాయి రెడ్డి పార్టీ పెట్టుకొని మీకు భయం లేదు. ఆయన రాజకీయ నేత లేకపోతే ఆయన రైతుగా ఉన్నా కూడా మీరు చెప్తున్నట్టుగా అసలు మాకు సంబంధం లేదు, అసలు విజయసాయి రెడ్డికి అంత సీన్ లేదని మీరు అంటున్నారు. కొంతమంది కూడా జర్నలిస్ట్ అడిగారు ఒకవేళ రేపు జగన్ పిలిస్తే వెళ్తారంటే దానికి కూడా ఆయన ఏమో అన్నారు. మరి కోటేశ్వరరావు సార్
సార్ అన్నట్టు రాజకీయాలు ఏమైనా జరగచ్చు, రేపు ఎటువంటి పరిణామాలు జరగచ్చు. సొంత గూటికి చేరాడని మేమే రాయొచ్చు, మేమే పెట్టొచ్చు పతాక శీర్షికన. ఏ సార్ హెడ్లైన్స్లో అదే పెడతాం, మీరు ఒకటి కావచ్చు. మధ్యలో మాట మేము అంటున్నది ఏంటంటే ఈ కక్ష సాధింపులు ఏమైనా ఉంటాయా అని చాలామంది భయపడ్డారు సార్. విజయసాయిరెడ్డికి కూడా అభిమానులు ఉంటారు కదా సార్, జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుగా విజయసాయిరెడ్డి గారికి కూడా అభిమానులు ఉంటారు కదా, రేపు వాళ్ళు భయపడుతుంటారు కదా. దాని గురించి ఒక క్లారిటీ అంతే మీరు చెప్పేశారు. మా నుంచి ఇంక నుంచి కక్ష సాధింపులు ఉండదని. కాకపోతే అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ నేతలు కొంతమంది ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తుంటారు. దాని క్లారిటీ కోసం అడిగాను సార్, ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. నో ఇష్యూ, విజయసాయిరెడ్డి ఏమైనా చేసుకోవచ్చని. ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది మీరు చెప్పినా, నేను చెప్పినా, దేశం చెప్పినా అందరూ చెప్పే మాటే ఇదే. కాబట్టి మీరు అన్నట్టు ఒకవేళ రేపు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకోకుండా పోయి మెడబట్టి దొబ్బాల్సినంత అవసరం లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది పోయినారు, వచ్చినారు, మీరే చెప్పారు కదా. ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీకి వచ్చి, ఈ పార్టీ ఉంటే ఇంకో పార్టీకి పోయి రకరకాలు జరిగినాయి. వచ్చే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. సరే, ఆయన కక్ష తీర్చుకోవడానికి నేను చెప్తే కదా, కక్ష తీర్చుకునేటంత తప్పు మా దగ్గర నుండి ఆయన బయటికి పోయి ఏం చేయలేదు కదా. మా దగ్గర ఏదో చేస్తే మీరు చెప్పినట్టు ఏమన్నా కక్ష తీసుకున్నారు అనుకుంటే తీసుకు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ ఆయన పార్టీ పెడితే ఒక్క మనిషి కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళడు. జగన్మోహన్ రెడ్డి మీద అంత నమ్మకం మీకు, ఆ నాయకత్వం మీద, అంతేనా? 100% అందులో వైసీపీ వాళ్ళు 100% ఒరిజినల్ ఒక్కరు కూడా పోరు. ఎవరన్నా ఒకవేళ రాజీనామా చేసే ఊరికి ఉండే ఖాళీగా ఉండే పార్టీలో లేకుండా ఉండే వాళ్ళు పోయి చేరి వైసీపీ అని చెప్తే మేమేం చేయలేము. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళని తిట్టిన వాళ్ళందరూ వైసీపీలో తిట్టున్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని గతంలో తిట్టారని వాళ్ళు తిట్టేటన్ని దాచిపెడతారు, మేము తిట్టేటన్ని భూతత్వంలో చూపిస్తారు. వాళ్ళు సాక్షాత్ భారతమ్మ గారిని తిట్టారు, భారతమ్మ గారిని తిట్టే మేము తిట్టినట్టు చూపించరు. అమ్మాయి వాళ్ళదేదో వాళ్ళ భువనేశ్వరి గారిని తిట్టారని అబ్బాబ్బాబ్బా దాని దేశం ప్రపంచం అంతటికి తెలిసేట్టుగా ప్రచారం చేసింది. మరి అంతకన్నా ఎక్కువ తిట్టే మా భారతమ్మ గారిని, షర్మిలమ్మ గారిని, రోజా గారిని, రకరకాలుగా రజనీ గారిని ఇంతమందిని తిట్టారు కదా. ఇక్కడి నుంచే పక్క రాష్ట్రాలు కూడా అంటించాము సార్ మనం ఏ విధంగా తిట్టొచ్చు, తెలుగు భాషని ఎంత అందంగా వాడుకోవచ్చు అని. మీరు అవునున్నా కాదనే దీనికి ఒప్పుకోవాలి. పెట్టినటువంటి పెద్ద మనుషులు వాళ్ళే, మొదలు పెట్టినటువంటి పెద్ద మనుషులు వాళ్ళే. ఫస్ట్ మొదలు పెట్టింది షర్మిలమ్మ గారు మా పార్టీలో. అదే నేను చెప్తా, తెలుగుకి ఒక వన్ని తెచ్చారు సార్ అందరు కలిసి, అంత అద్భుతంగా. ఇదే విజయసాయిరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇదే విజయసాయిరెడ్డి గారు మీరు ఇంత ముందు కూడా విన్నారు, కోటేశ్వరరావు సార్, నేను అసలు పవన్ కళ్యాణ్ ఒక మాట లేదు, మా ఇద్దరి మధ్య చాలా బంధం ఉందన్నారు సార్. కానీ ఈ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ని నిత్య కళ్యాణం అనేసి కానీ ఆయన పర్సనల్గా ఎన్ని తిట్టాడు సార్. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లో చూస్తుంటే ఆ మాటలు చెప్తుంటే ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది చెప్పండి సార్. నిత్య కళ్యాణం పవన్ గురించి సోషల్ మీడియాలో సీజన్లో వచ్చే డెంగీ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమలాంటోడట, వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చలబడి, వేసవిలో కనపడకుండా పోతాడట, ఇన్నాళ్ళు నడిచిందేమో కానీ ఇకపై దోమలకు కష్టకాలమే. ఇది విజయసాయి ట్వీట్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. మళ్ళీ ఈరోజు అన్నారు, ఈ 20 ఏళ్ల ఫ్రెండ్షిప్ మాది, నేను పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనలేదు అంటాడు విజయసాయిరెడ్డి. ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి సార్. ఏంటంటే సున్నా లాంటి ఆయన, ఆ సున్నా ఎవరితో కలిసినా తీసేసినా మిగిలేదే జీరో అని అంటూ తీవ్రంగా విమర్శించారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సార్. నవ్వు వస్తుంది, మేము అసలు మాట్లాడలేదు, మేము తిట్టలేదంటే నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే ఆ కాలం అందరికీ తెలుసు సార్, ఎంత అందంగా అసెంబ్లీలో అందరూ మాట్లాడారు, ఎంత తెలుగుదనానికి వన్నె తెచ్చారు. పక్కన తెలంగాణ కంటించారు, తెలంగాణ అసెంబ్లీలో కూడా చక్కగా వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యేటట్టు అందరు తయారు చేస్తున్నారు. ఆ విధంగా లేకుండా విజయసాయిరెడ్డి పార్టీ పెడతారో పెట్టకపోతారో, ఏది జరిగినా కూడా కోటేశ్వరరావు సార్ అన్నట్టు చూద్దాం ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేరు. రేపు సొంత గూటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఈయన బీజేపీ అనుకుని నడిపిస్తున్నాడు, ఏం జరుగుతుందో కొత్త పార్టీ పెట్టినా. మీ పార్టీ నుంచి మీరు చెప్తున్నట్టుగా ఒక్కరు కూడా వెళ్ళరు అంటారు, కానీ ఆ రోజు ఎవరైనా వెళ్ళొచ్చు కూడా, వెళ్ళకపోవచ్చు కూడా. తెలుగు రాష్ట్రాల్లో క్యాస్ట్ ఫీలింగ్స్ అట్టుంటాయి. చూద్దాం, వెయిట్ అండ్ సీ సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి సంబంధించి అందరూ అంటున్నమాట. మొత్తం మీద ఆయన స్టేట్మెంట్తో ఏపీ రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కిపోయాయి. మరి విజయసాయిరెడ్డి రైతుగానే ఉంటాడా, మళ్ళీ రాజకీయ నేతగా రీఎంట్రీ అంటే రిటైర్మెంటా లేక రీఎంట్రీ ఇస్తాడా వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.